ఆకాశము, ఆకాశమును నేను ఒక గురువుగా స్వీకరించినాను. ఆకాశము అంటే ఏమిటి? అంతటా వ్యాప్తి చెందినది. ఆకాశము లేనటువంటి ప్రదేశం ప్రపంచంలో ఏది ఉండదు, అంతటా ఉంటుంది ఆకాశం. అంతటా ఉన్నటువంటి ఆకాశం ముక్కలైపోయినట్టు కనపడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఓ గ్లాసు పెట్టారనుకోండి, అందులో ఆకాశం ఉందా లేదా? ఆకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ ఆకాశం ఏ రూపాన్ని పొందింది? గ్లాసు రూపాన్ని పొందింది. మీరు ఒక కుండ తెచ్చి పెట్టారనుకోండి, అందులో ఆకాశం ఉంది, ఘటాకాశము. ఓ గది ఉంది, గదిలో ఆకాశం ఉంది, మఠాకాశము. ఇప్పుడు ఈ కుండ పగిలిపోయింది, కుండలో ఉన్న ఆకాశం అనంతాకాశము. మఠం, గది విరిగిపోయింది, గది గోడలు తీసేశారు, మఠాకాశము అనంతాకాశము. ఉన్న ఆకాశమే తప్ప ఆకాశములో మేఘాలు తిరుగుతుంటాయి. అంత మాత్రం చేత మేఘాలు ఆకాశాన్ని ముట్టుకోగలవా? చిన్నప్పుడు తెలియక ఆట ఆడుతుంటాం, దూరంగా ఆకాశం ఇలా వంగినట్టే కనపడుతుంది. ఒరే అలా ఆకాశం అక్కడ వంగిందిరా అని కాసేపు అలా పరిగెడితే అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆకాశం పైకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఆ వెంకటాచలంలో సహస్రదీపాలంకార సేవ చూస్తుంటే ఎంత వయస్సు వచ్చినా కూడా చంద్రుడు కనపడతాడు ఆకాశంలో. ఒరే మన బాల్కనీలో కూర్చున్నప్పుడు కనపడతాడు, ఇక్కడ చక్కగా సహస్రదీపాలంకార సేవ చూస్తున్నాడు, ఈయన హాయిగా అన్ని చూసేస్తుంటాడు, ఇక్కడ అందరికీ కనపడుతూ ఉంటాడు అనిపిస్తుంది. అలా ఆకాశం అంతటా వ్యాప్తి చెంది ఉంటుంది, అన్నీ ఆకాశంలో ఉన్నట్టుంటాయి. కానీ ఆకాశము మాత్రము దేని చేత స్పృశింపబడదు. దేని చేత స్పృశింపబడకపోవడమే ఆకాశము యొక్క పవిత్రత. అది దేని చేత ముక్కలు కాదు, దేని చేత స్పృశింపబడదు, ఎప్పుడూ తనకి తానుగా ఉంటుంది. ఎందుకు ఆకాశం అలా ఉండగలదు? మీరు ఇప్పుడు ఒక భావన చేయండి, దాన్ని నేను గురువుగా స్వీకరించాను అంటే అలా ఎలా కుదురుతుందండి? ఆ భావన ఎందుకు కలుగుతుంది అంటే సరి అయిన అవగాహన చేత కలుగుతుంది. అవగాహన యందు దోషము చేత ఈ ఆకాశ స్థితి పోతుంది మనిషికి కూడా. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే కొంచెం తేలిగ్గా మీరు పట్టుకునే అవకాశం కలుగుతుందేమో. నాకు రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఒక ఉదాహరణ జ్ఞాపకానికి వస్తోంది. ఒకానొకప్పుడు ఒక 10 మంది దొంగలు కలిసి బయలుదేరారు. ఒక పొలంలో ఉన్నటువంటి ఒక ధాన్యపు కుప్ప దగ్గరికి వెళ్ళి దొంగతనం చేద్దామని 10 మంది పొలం దగ్గరగా నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆ ధాన్యపు కుప్ప దగ్గరికి వెళ్ళి ఆ ఉన్నటువంటి ధాన్యాన్ని గోనె బస్తాల్లోకి ఎత్తుకుందామని వెడుతున్నారు. ఆయన పొలం యజమాని ఏం చేశాడంటే ఎవరైనా దొంగలు వస్తారేమోనని అచ్చు మనిషి నిలబడినట్టుగా గడ్డితో ఒక బొమ్మని నిర్మాణం చేసి చేతిలో కర్ర పట్టుకొని బట్టలు కట్టి పంచె కట్టి తలపాగా వేసి ఓ ఉత్తరీయం వేసి ఓ లాల్చీ వేసి ఓ రైతు నించున్నట్టుగా ఓ బొమ్మ పెట్టాడు. వీళ్ళు కొంచెం దగ్గర దాకా వెళ్ళేటప్పటికీ ఆయన కర్ర పట్టుకుని వస్తున్నట్టుగా బొమ్మ కనపడింది. కనపడగాని 10 మంది వెనక్కి తిరిగి పరిగెత్తారు. అమ్మ బాబోయ్ మనం చూసుకోలేదు, ధాన్యం కుప్ప దగ్గర రైతు ఉన్నాడు రా అన్నారు, పరిగెత్తారు. పరిగెడుతుంటే అందులో ఒకడు మాత్రం ఇంత పరిగెడుతున్నాం అని వెనక్కి తిరిగి చూశాడు. ఆ కర్ర పట్టుకు నించున్న రైతు అలాగే నించునున్నాడు. రే మనం ఇంత దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొచ్చినా ఆయన ఇలా కర్ర పట్టుకు నిలబడే ఉన్నాడేమిట్రా, ఒకవేళ రైతు కాదేమో అని అనుమానం వచ్చింది. మిగిలిన వాళ్ళతో అన్నాడు, రే అతను రైతు కాదేమోరా బొమ్మేమో అన్నాడు. అంటే వీళ్ళు అన్నారు, రే అతని కండలు అవి చూసావా ఎంతంత ఉందో, ఒక్కొక్క చెయ్యి, మనం మళ్ళీ వెనక్కి అడుగేసిన తర్వాత కొడదామని అలా బొమ్మలా నించున్నాడేమో. ఒక్కొక్కసారి ఇంకా అడుక్కోవడానికి కూడా ఏ అవకాశం లేనట్టు గాంధీ గారి వేషం వేసుకుని అడుక్కుంటూ ఉంటారు కొంతమంది. వాడు అలాగే బొమ్మలా నించుంటుంటాడు. చూస్తే ఈ జాతికి ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదులా ఉంది, అడుక్కోవడానికి జాతిపిత వేషమే దొరికిందా అని బాధ కలుగుతుంటుంది. అలా అడుక్కోవడానికి కూడా ఓ అర్థం ఉండాలి, దానికి కూడా ఒక పరమార్థం ఉండాలి. యాచన చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి, గాంధీ గారి వేషం వేసుకునే యాచన చెయ్యక్కర్లేదు. అందుచేత ఇలా ఒక శిలా విగ్రహంలా నిలబడిపోతుండడం ఎంత అవమానం అది మహాత్ముడికి. పళ్ళెం పట్టుకుని అలా నిలబడ్డాం, అది మన జాతిపిత, ఆయన్ని అలా గౌరవపరచకూడదు. అది మనం యాచనకి ఒక వేషంగా స్వీకరించకూడదు. ఆ మహాత్ముడు చేసినటువంటి కృషి ఫలితంగా మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాం. ఆయన వేషం వేసుకుని అడుక్కోవడం ఏమిటి రోడ్ల మీద అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. అది ఫోటోలు తీసి వేస్తూ ఉండడం, అది చూసి అబ్బాయి ఎంత బాగా నించున్నాడో అంటూ ఉండడం, దాన్ని చూసి బాధపడేటటువంటి లక్షణం. ఒక వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించకూడదటువంటి మహాత్ముడి పట్ల అన్న స్పృహ లేకపోవడం చాలా శోచనీయంగా ఉంటాయి కొన్ని విషయాలు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడాలి కానండి. ఆ బొమ్మేమోరా అన్నాడు ఆయన అని ఈ 10 మందిలో ఒక ఆయన గబగబా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి ఈయన కూడా కర్ర పట్టుకుని, ఆ రైతు అయితే కర్ర నా మీదకి వేస్తే నేను కర్ర వేస్తానని దగ్గరగా వెళ్ళాడు. వెడితే అది బొమ్మ.
ఆ బొమ్మేరా అని ఒక్కసారి ఆ గడ్డి బొమ్మని కింద పారేశాడు. కింద పారేయగానే ఇప్పుడు ఈ 9 మందిలో ధైర్యం వచ్చేసి ఊరే బొమ్మరా అంటే బొమ్మరా అనుకుని 9 దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 10 మందిలో ఇప్పటిదాకా భయానికి కారణమేమి? గడ్డి బొమ్మని చూసి అది నిజమైన బొమ్మ అనుకొనుట కదండి. ఏది సత్యము కాదో ఆ సత్యము కాని దానిని అసత్యమును చూసి సత్యం అనుకుని వాళ్ళు భయపడ్డారు. వారి భయం ఎప్పుడు పోయింది? అది అసత్యము అని తెలిస్తే పోయింది. సత్యము తెలిసి భయం పోవడం కాదు. ఈ కోణం మీరు జాగ్రత్తగా వినాలి. ఇది అసత్యమని తెలిసి భయం పోయింది. శరీరాన్ని చూసి సత్యము 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 అనుకున్నాళ్ళు మిగిలేటటువంటిది భయమే మిగులుతుంది. ఎందుకంటే దీనికి ఏమైనా వస్తుందేమో. మీరు ఒక్కొక్కళ్ళని చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనకి ఏమీ ఉండదు, కాస్త వేడి చేస్తుంది, ఏదో కొంచెం కాళ్ళు నొప్పి, వెంటనే ఆయన ఒక 25,000 రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు. నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో. ఈ మధ్య నాకు ఒక 25 మాటలు ఫోన్ చేశాడు. ఆయన భుజం కొంచెం నొప్పెట్టింది. ఆయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా అంటే, యూ ఇమాజిన్ 75,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెడితే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఏమీ లేదా, స్పాండలైటిస్ స్టార్టింగ్ స్టేజ్. దానికి అంటే ఆయనకి అంతగా దేహమునందు మగ్నత, ఆ శరీరమునకు ఏమీ రాకూడదు అని కోరిక. శరీరమునకు ఏమీ రాకుండా ఎలా ఉంటుంది? నీ సైకిల్ రిపేర్కి వస్తోంది, నీ స్కూటర్ రిపేర్కి వస్తోంది, నీ కార్ రిపేర్కి వస్తోంది, నువ్వు అంత బాగా మెయింటైన్ చేసినవే రిపేర్కి వస్తున్నాయి. నువ్వు కనపడ్డవన్నీ తినేసి కనపడ్డ చెడ్డ కుప్పలన్నీ చేసేసి దీనికి ఏ రిపేరు రాకూడదంటే ఎందుకు రాకుండా ఉంటుంది? వస్తుంది. దానికి పెద్ద ఆశ్చర్యం ఏమిటి? ఇది అసత్యము, ఇది ఉన్నది కాదు. రమణులైతే తేలిక పడిపోయారు. దేహమా ఒక భావన అన్నారు. ఎంత జ్ఞానండి మహానుభావుడు నిజంగా. ఒక భావన అన్నారంతే. అది ఒక భావన. ఈ ఉండడం ఏమిటండి? అది ఎక్కడుందండి? అసలు లేదు అవతల బొమ్మన్నారంతే. ఎప్పుడు ఉండేదైతే ఉందని చెప్పు, ఓనాడు ఉండోనాడు పోయేది ఉండడం ఏమిటి? అదో భావన ఉందన్న భావన అన్నారు. ఎవరు అనగలరా మాట? మహాత్ములైతే అనగలరంతే. మహాజ్ఞానులైతే వారి నోటి వెంటటువంటి మాటలు వస్తాయి. అవి మహామంత్రాలు, వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు. అందుచేతనే రమణులు సజీవ గురువు అంది లోకం. కాబట్టి చూడండి, ఈ శరీరమును చూసి ఇది సత్యము 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 అనుకున్నంత కాలము మిగిలేదేది? భయము. ఇది అసత్యము అని ది మూమెంట్ యు యాక్సెప్ట్ ఇట్, యు ఆర్ రిలీవ్డ్ ఆఫ్ గ్రేట్ పెయిన్. ఒక పెద్ద బాధ నుంచి మీరు విముక్తి పొందేశారు. ఇది అసత్యము అని మీరు అంగీకరించారనుకోండి. నోటి మాటతో అంగీకరించడం కాదు, ఇంత చెప్తున్నా నేనే అంగీకరించలేను, దేహాత్మ భావన ఇంత ఉంటాను. నిజంగా ఆ రోజు వచ్చింది అనుకోండి, ఇది అసత్యము అని బాగా అంగీకరించగలిగాం అనుకోండి, ఎస్ ఇది కాలములో వచ్చినది కాబట్టి కాలములో వెళ్ళిపోతుంది. ఇది కాలములో వచ్చింది కాబట్టి దీనికి బాధలుంటాయి. ఇది కాలములో వచ్చిన ప్రతి వస్తువు బాధలు పడుతుంది కాబట్టి దీనికి కూడా బాధలుంటాయి, దీనికి సుఖాలుంటాయి. ఈశ్వరుడు చేసిన చమత్కారం ఏమిటో తెలుసా అండి? సుఖము దుఃఖము ఈ రెండింటినీ అనుభవించాలి. అనుభవించాలంటే అనుభవించడానికి ఉపకరణం చేతిలో ఉండాలి. మీరు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే, మీ ఇంట్లో వాళ్ళు మీరు వెళ్ళిపోతున్న మీతో మాట్లాడాలనుకున్నారు అనుకోండి, ఏముండాలి? మీ దగ్గర సెల్ ఫోన్ ఉండాలి. ఉంటే అది చటుక్కున మోగుతుంది, చెవిలో పెట్టుకుని మాట్లాడేస్తారు అలా వెళ్ళిపోతూ కూడా. అలాగే ఈ శరీరం అనేది ఈశ్వరుడు దేనికి ఇచ్చాడు? సుఖము దుఃఖము ఈ రెండు అనుభవించడానికి వీడికి ఉపకరణం ఉండాలి. అందుకని ఇది పెట్టి పంపించాడు. సుఖం అనుభవించాలి చేసుకున్న పుణ్యానికి, దీంతో అనుభవిస్తాడు. దుఃఖం అనుభవించాలి, దీంతో అనుభవిస్తాడు. ఇది ఎందుకు పనికొస్తుంది? ఆ రెండింటికి. మూడో దానికి ఎందుకు పనికొస్తుంది? అద్భుతమైన విషయం, ఋతుమంతము సత్యమును తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఇది అసత్యము, కానీ అసత్యము నుండి సత్యమును తెలుసుకోవచ్చు. ఇందులో ఉంటే కదండి మీరు విషయం తెలుసుకుని నేర్చుకుంటారు. ఇందులో ఉంటే కదా ఓ గురువు దగ్గర కూర్చుని విని నేర్చుకుంటారు. అసత్యమైన వస్తువు సత్యమును తెలుసుకోవడానికి ఉపయోగపడి తాను అసత్యమని తేలి నిలబడిపోతుంది. అదో గమ్మత్తు. అందుకే తెలియబడనంత కాలము ఉండునది, తెలిసిన తరువాత ఉండనిది ఏదో అది మాయ. ఆ మాయ శరీరం. కాబట్టి తెలియనంత కాలం, గురువాక్య శ్రవణం చేయనంత కాలం దీని యందు తాదాత్మ్యత. గురువాక్యమును శ్రవణము చేసి మననము చేసి సత్యమని లోపల బాగా భావనతో రూఢి చేసుకున్న తర్వాత ఇది అసత్యము, ఈ శరీరము ఉండేది కాదు, ఇది వెళ్ళిపోతుంది. మీరు యాక్సెప్ట్ చేయగలిగారనుకోండి, అంటే మనం అంత తేలిగ్గా దీన్ని కానీ యాక్సెప్ట్ చేసేస్తే, అంటే అంగీకరిస్తే మహాజ్ఞానులు అయిపోయి కూర్చుంటారు. ఇప్పుడు ఆ జ్ఞాని అయిపోయిన తర్వాత చాలా మందికి ఒక అపోహ ఒకటి ఉంటుంది. అంటే జ్ఞాని అయిపోతే ఇంకా సంసారంలో ఉండడు. చాలా తప్పు భావన. జ్ఞాని అయినటువంటి వాడు
సంసారములో ఉండకూడదు అని ఎక్కడా లేదు. వశిష్ఠుడు మహాజ్ఞాని. వశిష్ఠుడి కన్నా జ్ఞాని ఉన్నాడా? వశిష్ఠుడు సంసారమునందు లేడా అరుంధతితో? నిన్నటి రోజున మీరు విన్నారు, మదాలస మహాబ్రహ్మజ్ఞాని, ఆవిడ సంసారంలో లేదా? లేకపోతే అగస్త్యుడు మహాబ్రహ్మజ్ఞాని, అగస్త్యుడు లోపాముద్రతో సంసారమునందు లేడా? లేకపోతే త్యాగరాజస్వామి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు, త్యాగరాజస్వామి భార్యతో సంసారంలో లేరా? సంసారమునందు ఉండడానికి, జ్ఞానమును పొందడానికి ఏ విధమైన సంబంధము లేదు. జ్ఞాని సంసారము చేస్తాడు, అజ్ఞాని సంసారము చేస్తాడు. జ్ఞాని సంసారమునకు అజ్ఞాని సంసారమునకు ఒక్కటే తేడా. ఏమిటో తెలుసా అండి? నాకు ఇంకొక దిక్కు లేదు. రామకృష్ణ పరమహంస మాటల్లోనే చెప్పాలి నేను. చూడండి, ఆ పనసకాయ కొట్టడం అనేటటువంటిది ఒక గొప్ప విద్య. పనసకాయ తీసుకొచ్చి ఏమీ తెలియని వాడికి ఇచ్చి పనసకాయ కొట్టరా అన్నారనుకోండి, మీరు తొనలు తీరా అన్నారనుకోండి, వాడి గబాల కత్తి పెట్టి కోసేసి తొనలు తీయడం మొదలెట్టారనుకోండి, ముందు జిగురు అంతా వాడికి అంటుకుంటుంది. కొంచెం తెలివైన వాడు అనుకోండి, ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? పనసకాయ కొట్టండి అని మీరు పనసపండు కత్తి ఇచ్చారనుకోండి, అమ్మ కొంచెం నూనె ఇవ్వండి అంటాడు. నూనెకి పనసపండుకి సంబంధం ఏంటయా అన్నారు అనుకోండి మీరు, అబ్బే కాదమ్మా నూనె ఇవ్వండి అంటాడు. నూనె తీసుకుని ముందు చేతులకి బాగా రాసేసుకుంటాడు. చేతులకి రాసేసుకుని పనసపండు ఒలిచి తొనలు తీస్తాడు. ఇంత పిసరు పాలు ఆయనకి అంటుకోవు. ఎందుకు అంటుకో? చేతులకి నూనె ఉంది. ఒకసారి జ్ఞానమును పొంది ఇది అసత్యమని తెలిసి నువ్వు సంసారంలో ఉన్నావు. ఏమిటి బాధ వచ్చింది నీకు? ఇది అసత్యము అని అంగీకరించి లోపల ఉన్న సత్య వస్తువుతో తాదాత్మ్యతని పొందుతూ ఉంటావు. కాబట్టి ఇది అసత్యమని తెలుసుకున్న తర్వాత ఇంకా భయభ్రాంతులు ఎక్కడున్నాయి? ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది, నిజంగా వెళ్ళిపోయే రోజు వచ్చింది, లేకపోతే దీనికి ఒక వ్యాధి వచ్చింది, యు హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఇట్. దీనికి ఒక వ్యాధి వస్తుంది అని నీకు తెలుసు. ఒక కుక్కర్ కొనుక్కున్నావు, దానికి ఒక గ్యారంటీ కార్డు ఇవ్వండి అంటావు. వాడు ఆయన మాట అంటాడు, గ్యారంటీ ఇది ఎంత కాలము అంటే సృష్టి ఉన్నంత కాలమో ఇది ఉండును అని ఎవడు రాసివ్వడం. ఏమనిస్తాడు? 8 ఏళ్ళు ఉంటుందండి అని మళ్ళీ ఓ మాట చెప్తాడు. దిస్ గ్యారంటీ ఈజ్ అకార్డెడ్ టు యూ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్. మీరు ఎప్పుడూ కూడా దీని బాడీ విప్పకూడదు, లేకపోతే మీ అంతా మీరు రిపేర్లు చెయ్యకూడదు అని చెప్పి రాస్తాడు. అలాగే గ్యారంటీ అనేటటువంటిది పైన మీరు తయారు చేసుకున్న వస్తువులకే మీరు పూర్తి గ్యారంటీలు ఇవ్వలేకపోతున్నారు. ఇంకా పంచభూతములతో తయారైనటువంటి ఈ పదార్థము శాశ్వతముగా ఉండిపోతుందని ఎందుకు అనుకోవాలి? ఇది వెళ్ళిపోతుంది అని మీరు అంగీకరించారనుకోండి, ఇందులో ఒక గొప్ప తత్వం ఉందండి. అసలు నిజంగా ఈ సత్యాన్ని అంగీకరించగలిగాడు అనుకోండి, ఇది శాశ్వతమైన వస్తువు కాదు అని అంగీకరించాడు అనుకోండి, చాలా పాపాలు చేయడు. ఎందుకు చేయడో తెలుసా అండి? ఒక భయం పట్టుకుంటుంది. ఇది సత్యం కాదు కాబట్టి దీన్ని వదిలిపెడతాను. దీన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకో శరీరం ఇస్తారు. ఇచ్చేటప్పుడు దేన్ని ఆధారం చేసుకుని ఇస్తారు అంటే, ఈశ్వరుడు చమత్కారం చేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనేం నిర్ణయం పెట్టుకోడు. ఇందులో మిమ్మల్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ఇలాంటి శరీరంలో మీరు ఉండాలనుకుంటే మీకు మీరే జడ్జిమెంట్ చేసుకోమంటాడు. ఇంటర్వ్యూలో ఒక ఆయన నాతో అన్నాడు, నేను చాలా చదువుకుని ఇంటర్వ్యూకి వెళ్ళానండి, ఏం క్వశ్చన్స్ వేస్తారోనని. తీరా నేను వెళ్ళిన తర్వాత వెల్కమ్ బాయ్ అని టేక్ యువర్ చైర్ అన్నాడు. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత యూ టెల్ us యువర్ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్ అన్నాడు ఇంటర్వ్యూయర్. నీ బలం ఏమిటి, నీ బలహీనత ఏమిటి చెప్పు అన్నాడు. ఇంత ప్రిపేర్ అయి వెళ్ళిన వాడికి ఇది నా బలము, ఇది నా బలహీనత అని చెప్పడానికి నేను నా బలహీనత అని ఏం చెప్తే నాకు ఉద్యోగం ఇవ్వరో అని తడబడిపోయాడు. ఇది నాకు బలము, నేను ఐ హ్యావ్ ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్, నేను వినగలను చాలాసేపు ఒకళ్ళు చెప్పిన మాటలు, నాకు ఆ స్కిల్ ఉంది అని చెప్పలేకపోయాడు. లేకపోతే నేను ఐ హ్యావ్ ఎన్ ఇన్హరెంట్ ట్రీట్ ఆఫ్ రైటింగ్ అండ్ ఎక్సలెంట్ నోటింగ్, చాలా బాగా నేను నోటింగ్ రాయగలను స్పష్టంగా, నేను అలా చెప్పలేకపోయాను. నాకు సడన్ గా ఆయన నీ గురించి నువ్వు చెప్పు అంటే నేనేం చెప్పలేకపోయాను. బయటవన్నీ నేను నేర్చుకుని వెళ్ళాను, అవి ఏమైనా అడగలేదు. నీ గురించి చెప్పాను, నా గురించి నేనేం చెప్పుకోలేకపోయానంటే నాకు ఉద్యోగం రాలేదన్నాడు. ఎంత చిత్రం చూడండి. అన్నీ తెలుసు మనకి, దీని గురించి తెలియదు. దీనికి ఏమైనా తేడా వస్తే డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తాలి. ఇది ఒక్కటే మనకి తెలియదు, మిగిలినవన్నీ మనకి తెలుసు. అది విచిత్రం. ఈశ్వరుడు ఎంత చమత్కారం చేశాడో చూడండి. అందుకే ఓరి నాయనా, వెనక్కి తిరిగి చూసుకోవలసి వస్తే మాత్రం చూడ్డానికి కళ్ళు పనికిరావు. ముందు చూపు కొరకే ఈ కన్నులు. వెనక్కి తిరిగి చూసుకోవడం అనేటటువంటిది ముందు చూపు ఇక్కడ నేర్చుకున్నవాడు ఈ కన్నులు మూసి లోపలికి వెళ్ళి లోచూపు చేత తెలుసుకోవాలి తప్ప జ్ఞాననేత్రంతో ఈ కళ్ళు వెనక్కి చూపుకి పనికిరావు.
ఆయన అందుకే ముందుకి కళ్ళు పెట్టి నిర్మాణమునందే ఒక హెచ్చరిక చేశాడు ఈశ్వరుడు. మనుష్యుడుగా వెడుతున్నావు జాగ్రత్త, దీనిలో ఉండి నువ్వు చేసిన పాపపుణ్యముల చేతనే నీ ఉత్తర జన్మ నిర్ణయింపబడుతుంది. ఈశ్వరుడు నిర్ణయించడండి. ఎంత చమత్కారం చేస్తాడో తెలుసా? మీకు తెలియకుండా మీరు చేసే పనుల యొక్క వ్యగ్రతని బట్టి మీ మనస్సు వెళ్ళి, మీరు మనస్సు దేని మీద బాగా ఇష్టం పెట్టుకున్నారో అక్కడ స్టకప్ అవుతుంది. ఆకరణ ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు ఆత్మ ఇంద్రియాల్ని మనస్సుని అన్నిటినీ మూట కట్టేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడానికి దారి వెతుక్కుంటుంది. ఏ కన్నంలోంచి వెళ్ళిపోదాం అని. అందుకే ఎట్నుంచి వెళ్ళిపోయాడో ఎవ్వరికీ తెలియదు. నేను భాగవతం చెప్తూ ఒక మాట చెప్పాను కదా, అర్జునుడు ఒక బ్రాహ్మణ పుత్రుడిని రక్షిస్తానని పెడితే ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎట్నుంచి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియలేదు. అందుకని వెళ్ళిపోయినప్పుడు ఎట్నుంచి వెళ్ళిపోయాడు అందులో ఉన్నటువంటి వాడు ఎవ్వరికీ తెలియదు. నవరంధ్రములలోంచి అయినా వెళ్ళిపోతాడు, రోమ కూపంలోంచి వెళ్ళిపోతాడు, ఆఖరికి వెంట్రుకు పుట్టిన కన్నంలోంచి వెళ్ళిపోతాడు. ఎట్నుంచి వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. పోయాడండి అంటే ఎట్నుంచి పోయాడండి మీరు చూసారా? ఎవరికి తెలియదు. ఎంతమంది పోయారు, ఎందరో పోతున్నారు, ఎలా పోయారు ఎవరికి తెలియదు. ఆఖరికి ఉంచడం తెలిసేమో కానీ పోయినవాడు ఎలా పోయాడో పాపం డాక్టర్ గారికి కూడా తెలియదు. పోయాడని ఆయన చెప్పగలంతే. కాబట్టి ఇది ఎంత చమత్కారం చూడండి. ఈశ్వరుడు అటువంటి తన శాసనాన్ని నిలబెట్టగలడు. కాబట్టి మీ మనస్సు జీవించి ఉన్నంత కాలం దేని మీద బాగా పెట్టి ఉంచుతారో అంత్యమునందు దాని మీద నిలబడిపోతుంది. దేని మీద మనస్సు నిలబడిపోయిందో దానికి తగిన శరీరాన్ని మళ్ళీ ఇస్తారు. కాబట్టి ఈశ్వర చింతనము చేస్తూ వెళ్ళిపోతే ఒకలా వెళ్ళిపోతాడు. మనస్సు ఎప్పుడూ లోకంలో తిరగడం, ఏవో వ్యగ్రతలతో తిరగడం అలవాటైపోతే ఒకలా వెళ్ళిపోతాడు. అందుకే లలితా సహస్రంలో అమ్మవారికి ఒక అద్భుతమైన నామం ఏమిటో తెలుసా అండి? ధన్య అని ఒక నామం అమ్మవారికి. అది 2 అక్షరాలు. ధన్య. ఏమిటి ధన్య అంటే ఉగ్రచింత, రౌద్రచింత, శుక్లచింత, ఆత్మచింత అని 4 చింతలు ఉంటాయి. ఎప్పుడు ఎవడి మీదో కోపం పెట్టుకుని వాడిమే తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, చచ్చిపోయే ముందు కూడా వాడే గుర్తొచ్చాడు అనుకోండి, ఉగ్రచింత, రౌద్రచింత, ఆ కోపంతో వెళ్ళి వాడి కొడుకో ఏదో పుట్టి వాడిని వేధిస్తుంటాడు, రుద్రచింత. రెండోదేది లేకపోతే ఒకటి మీద మహాప్రీతి, అందుకని ఎప్పుడు వాడినే తలుచుకు చచ్చిపోతాడు. చచ్చిపోతే ఏమవుతాడు? మళ్ళీ వాడికి కొడుకో కూతురో వాడి ఇంట్లో కుక్కో వాడి ఇంట్లో ఆవోయే అక్కడ పడి ఉంటాడు. ఏమిటి పొందాడు? ఏమీ పొందలేదు. ఈశ్వరుణ్ణి తలుచుకున్నాడు. ఎప్పుడు ఈశ్వరుడు గురించి ఆలోచించడం, ఈశ్వరుడు గురించి ప్రార్థన చేసుకోవడం అలవాటు. ఏం తలుచుకున్నాడు? ఈశ్వరుణ్ణి తలుచుకున్నాడు. ఈశ్వరుడి దగ్గరికే వెళ్ళిపోయాడు. దేన్ని తలుచుకోవడమైనా మీ ఇష్టం, ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడు. బుద్ధినిచ్చి వదిలేస్తాడు. నీ ఇష్టం, ఇచ్చేశాను. దీన్ని ఎలా వినియోగించుకుంటావో నీ ఇష్టం. దీనికి ఒక చక్కటి చమత్కారం చెప్తారు రామకృష్ణ పరమహంస. వెనకటికి తన కుమారులిద్దరికి బాగా బోధ చేసి తపస్సు చేసి భగవంతుడు ఎలా ఉంటాడో తెలుసుకుని రండి అన్నాడు ఆయన. 2 కుమారులు తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 2 తిరిగి వచ్చారు. పెద్దవాణ్ణి చూసి, ఒరే నువ్వు చాలా కాలం మౌనంలో ఉండి పెద్దల్ని సేవించి క్షేత్ర పర్యటన చేసి తపస్సు చేసి వచ్చావు కదా, భగవంతుడు ఎలా ఉంటాడు చెప్పు అన్నారు. అంటే ఆయన ఏదో భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, భగవత్ శబ్దం ఇలా ఉంటుంది, బ్రహ్మం ఇలా ఉంటుంది, ఏదేదో చెప్పాడు. నీ విని తండ్రి అన్నాడు. రెండో వాడిని పిలిచాడు. ఏరా ఈశ్వరుడు ఎలా ఉంటాడు అన్నాడు. ఆయన తండ్రి వంక చూసి మౌనంతో తలంచుకున్నాడు. నీకు అర్థమయ్యాడు రా ఈశ్వరుడు అన్నాడు. ఈశ్వరుడు గురించి తెలుసున్నవాడు మౌనంలో మాత్రమే ఈశ్వరుణ్ణి అనుభవించగలుగుతాడు ధ్యానమునందు. కాబట్టి ఈ శరీరమును మీకు ఇచ్చినది ప్రయత్నపూర్వకముగా దీని మూలస్థానమును అన్వేషించడానికి ఇచ్చారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నము చేసి భగవంతుని యొక్క తత్వమును తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం కోసమే ఆకాశము, అంతటా పరివ్రాప్తమైనటువంటి ఆకాశము దేని చేత స్పృశింపబడనట్టు ఆత్మ వస్తువు దేని చేత స్పృశింపబడదు. అది ఒక్కటిగా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది. అటువంటి ఆత్మని తెలుసుకోవడానికి ఈ శరీరమును ఉపయోగించుకోవడం ప్రారంభం చెయ్యి. భగవన్నామం చెప్పు, ఒక మంచి పుస్తకం చదువుకో, ఒక మంచి మాట విను. ఈ జన్మ వదిలిపెట్టేశావా, ఇంకా మళ్ళీ మంచి మాట వినగలవో వినలేవో, ఎన్ని కోట్ల జన్మల తర్వాత వినగలుగుతున్నావో. మళ్ళీ వినట్టాలని ఏమిటి నమ్మకం? మళ్ళీ మనుష్య జన్మను ఎత్తితే కానీ వినలేవు. ఓ మంచి పుస్తకం చదవాలి, మళ్ళీ మనుష్య జన్మ ఎత్తితే కానీ చదవలేవు. మళ్ళీ ఒక నామం చెప్పాలి, మళ్ళీ మనుష్య జన్మ ఎత్తితే కానీ చెప్పలేవు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది చెప్పడానికి ఏ
సంస్పర్శ లేకుండా, ఏ భయము లేకుండా, ఆకాశము ఖండములు కాకుండా అలా ఒక్కటిగా ఉన్నది. ఉండడానికి కారణమేమి? అలా ఒకటిగా ఉండుటలో దానికి ఏ భయం లేదు. ఇటువంటి స్థితిని పొందడానికి నేను ఆకాశమును గురువుగా స్వీకరించి తిని. ముక్కలైనట్టు కనబడుతుంది కానీ ఒక్కటిగా ఉంటుంది. ఇంతమందిలా కనబడుతుంది కానీ అది ఉన్నది ఒక్కటే బ్రహ్మం ఉంటుంది. అందరికీ అన్నం తినాలంటే ఏం వేస్తుంది? ఆకలే. అభిబే అదేంటండి, నేను దేశానికి రాజుని, నాకు ఆకలి వేయడం, వాడికి ఆకలి వేయడం ఏంటంటే, నౌకరికి ఆకలే నాకు ఆకలే, అలా కుదరదండి. ఆ వాడు అన్నం తిని నేను అన్నం తినడం ఏంటి? వాడు అన్నం తింటే నేను బంగారం కంచం తింటానన్నాడు అనుకోండి, అజీత్ వస్తుంది. బంగారం కంచం తినడం ఏంటి? లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. లోపల ఉన్నది ఒక ఆత్మ వస్తువు. ఆ ఆత్మ వస్తువు ఆయా క్రియల యందు అలాగే చేయిస్తుంది. లోపల ఉన్నది మాత్రం ఒకటే పదార్థం. అది ధరించింది ఇన్ని చొక్కాలు, ఇన్ని శరీరాల్ని ధరించింది. ఆకాశము, ఘటాకాశము, మఠాకాశము ఇన్నిగా కనపడుతుంది కానీ ఉన్నది ఒకటే అనంతాకాశము. ఈ తత్వాన్ని తెలుసుకోవడానికే నేను ఆకాశాన్ని గురువుగా స్వీకరించాను. కాబట్టి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారు గురువులుగా చెప్పడంలో ఒక్కొక్క దాన్ని గురువుగా స్వీకరించి ఎంతెత్తు ఆయన వెళుతున్నారో చూడండి. ఇది దత్తాత్రేయ స్వామి గురువుగా స్వీకరించడం కాదు, ఆయన మనకి కటాక్షించడం. నాన్న ఇలా చూసి నువ్వు ఎదగడం నేర్చుకో అని చెప్పడం. కాబట్టి పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు పూర్తయ్యాయి. ఇప్పుడెవరు? సూర్యుడు. సూర్యుడు ఒక గమ్మత్తైనటువంటి విశేషం. అసలు సూర్యుడులా మీరు ఈ కంటితో చూడగలిగినటువంటి భగవత్ స్వరూపము వేరొకటి ఉండదు. చంద్రుణ్ణి కూడా మీరు చూడవచ్చు, కానీ ఒక్క మాట నేనంటే నేను పొరపాటు చేయట్లేదు అనుకుంటాను. సూర్యుడు చేసినంత పోషణ చంద్రుడి వలన జరగదు కదా బాహ్యమునందు. చంద్రుడు కూడా సూర్యుడి వలననే ప్రకాశిస్తాడు. కాబట్టి ఆ సూర్య భగవానుడు ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి భగవత్ స్వరూపం సూర్యనారాయణమూర్తి యొక్క స్వరూపం. అటువంటి సూర్యనారాయణమూర్తి మీరు చూడండి, ఆయనకు ఒక లక్షణం ఉంటుంది. ఆయన బోలెడన్ని చెరువులు ఉంటాయి, అన్ని చెరువుల్లోనూ సూర్యుడి యొక్క ప్రతిబింబాలు పడతాయి. ఇప్పుడు ఎంతమంది సూర్యులున్నారు అని అడిగారు అనుకోండి, బోలెడంతమంది సూర్యులున్నారు. అందుకే ఈశ్వరుడికి ఒక సేవ ఉంటుంది. వెంకటాచలంలో స్వామివారికి ప్రతిరోజు మధ్యాహ్నం కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి లోపల దర్పణ భవనము అని ఒకటి ఉంటుంది. అందులో అద్దాల మహల్లో ఊంజల్ సేవ అని చేస్తారు. ఎందుకండి ఆ లోపల అద్దాల మహల్లో ఊంజల్ సేవ ఎందుకు చేస్తారు? బయటోసారి చేస్తారు, అప్పుడు సహస్రదీపాలంకార సేవ అంటారు దాన్ని. లోపల చేస్తే దర్పణ భవనమునందు ఊంజల్ సేవ అంటారు. మీరు స్వామివారితో పాటు ఆ టికెట్ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళారనుకోండి, ఓ ఆశ్చర్యం ఉంటుంది. స్వామివారిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి వేదమంత్రాలు చెప్తారు. వేదమంత్రాలు చెప్తూ ఉయ్యాలు లూపుతుంటారు. అప్పుడు మీరు చూస్తే చుట్టూ ఎంతమంది కనపడతారో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారు ఉభయనాంచారులతో కొన్ని వేల మూర్తులు కనపడతారు. మీరెంతమంది కనపడతారో తెలుసా? మీరు కూడా కొన్ని వేల మూర్తులు కనపడతారు. ఇన్ని వేల మూర్తులుగా కనపడుతున్నటువంటి శ్రీనివాసుడు ఎవరసలు? ఆ ఉయ్యాల్లో ఉన్నవాడే. ఇన్ని వేల కోటేశ్వరరావులుగా కనపడుతున్నవాడెవరు? ఈ కోటేశ్వరరావే. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక జే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న సస్య కదంబ హృత్ సరోరుహములం నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నట్టాడు భీష్మాచార్యుల వారు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. నేను చూసి అంటాను, అడిగో సూర్యనారాయణుడు అంటారు. మా అబ్బాయి చూసి అంటాడు, అడిగో సూర్యుడు అంటాడు. మా ఆవిడ అదిగో సూర్యుడు అంటాడు. ఎవరికి వాళ్లే సూర్యుడు అంటాం. ఎవరికి వాళ్ళకే ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతున్నాడు. కానీ ఇంతమందికి కనపడిన వాడు ఒక్కడే సూర్యుడు. ఇన్ని తటాకముల యందు ప్రతిబింబించిన వాడు ఒక్కడే సూర్యుడు. ఇన్నింటి మీద పడ్డవాడు ఒక్కడే సూర్యుడు. సూర్య కిరణములు, సూర్య కరములు అంటారు. మీరు చూడండి, మీరు ముళ్ళ మీదకి వెళ్ళి చెయ్యి వేశారనుకోండి, బాధ కలుగుతుంది మీకు. కిరణములు అంటే కరములు, ఆయన చేతులవి. సూర్యకిరణములు ఒక ముళ్ళ పొద మీద పడతాయి, సూర్యుడికి నెప్పెడుతుందా? బురద మీద పడతాయి, ఆయనకి ఏమైనా అంటుకుంటుందా? అగ్నిహోత్రం మీద పడతాయి, ఆయనకి ఏమైనా కాలుతుందా? ఒక శవం మీద పడతాయి, ఆయనకి ఏమైనా మైలొస్తుందా? ఒక సిద్ధ పురుషుడి మీద పడతాయి, ఆయనకి ఏమైనా పుణ్యాత్ముడు అవుతాడా? దేన్ని స్పృశించినా సూర్యుడు సూర్యుడుగానే ఉంటాడు తప్ప సూర్యుడికి ఏది అంటదు. ఏది అంటకుండా ఉండడం, అంతమందికి అన్నిగా కనబడడం, కానీ తాను ఒక్కడిగా ఉండడం సూర్యుడి యొక్క గొప్పతనం. సూర్యుడికున్న ఇంకో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? సూర్యుడు పుచ్చుకునేటప్పుడు అలాగే పుచ్చుకుంటాడు, ఇచ్చేటప్పుడు అలాగే ఇస్తాడు. పుచ్చుకునేటప్పుడు ఇంకా అల్లా ఇల్లా పుచ్చుకోడు.
ఇప్పుడు వచ్చేసింది కదా వసంత ఋతువు. వసంతం దాటింది అనుకోండి ఏ ఋతువు. ఇప్పుడంటే నాకు అనిపిస్తుంటుంది వసంత ఋతువుని కావ్యాల్లో ఎంత గొప్పగా వర్ణన చేస్తారో. మన ప్రారంధం ఏమిటో ఈ పురుగులు అవి వసంత ఋతువులు ఇలా అయిపోయాయంటే ఇప్పుడు చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నారు వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో. కాబట్టి ఈ వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు అని ఒకటి వస్తుంది. ఆ గ్రీష్మంలో సూర్యనారాయణ మూర్తి ఏం చేస్తాడు, ఎక్కడ వీరు కనపడినవ్వండి లాగవతల పారేస్తాడంతే. చిన్న చెరువు లాగేస్తాడు, సముద్రం లాగేస్తాడు, నది లాగేస్తాడు, ఏరు లాగేస్తాడు. ఇవన్నీ చాలవు, మీరు ఇలా కూల్ డ్రింక్ తాగితే లాగేస్తాడు చెమట రూపంలో. ఎంత నీరు లాగేస్తాడో చెప్పలేను ఆయన. ఇంత నీరు లాగేసి ఏం చేసుకున్నాడు ఆయన, ఆ వెంటనే వర్ష ఋతువు వస్తుంది. ఎంత నీరు లాక్కున్నాడో అంత నీరు మళ్ళీ వర్షించేస్తాడు. పుచ్చుకున్నప్పుడు నేను పుచ్చేసుకున్నాను అనుకోడు, ఇచ్చేసేటప్పుడు నేను ఇచ్చేసాను అనుకోడు. ఇది మహాజ్ఞానులైన వారు సూర్యనారాయణోపాసనతో ఈ స్థితిని పొందుతారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకానొకప్పుడు కంచిపీఠానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరు విజయం చేశారు. విజయం చేస్తే అక్కడికి మహారాష్ట్ర నుంచి కొంతమంది భక్తులు వారి దర్శనం కోసమని వచ్చారు. ఎప్పుడో వారు పాదయాత్ర చేస్తూ, వారు ఎప్పుడో పాదయాత్ర అంటే చంద్రశేఖరులు ఎప్పుడూ పాదయాత్రగానే వెళ్ళేవారు. ఒకనాడు పాదయాత్రలో వెడుతూ ఉండగా మహారాష్ట్రలో ఒక కుగ్రామం నుంచి వెడుతున్నప్పుడు వాళ్ళందరూ ఆయన్ని చూసి పొంగిపోయారు. దేవుడు మన ఊరు వచ్చాడు అని. ఆయనకి నడిచే దేవుడిని పేరు పరమాచార్యుల వారికి. అందుకని వాళ్ళు మళ్ళీ ఓసారి ఆయన్ని చూడ్డానికి వచ్చారు. వచ్చినప్పుడు వీరికన్నా ముందు ఒక ఆడిటర్ గారు ఒక ఆయన దర్శనం చేసుకున్నారు. చేసుకుని ఒక 24 బంగారముతో చేయబడినటువంటి దళములను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి బహూకరించారు. బహూకరిస్తే అందరూ తెల్లబోయారు. ఎప్పుడూ లేని పని ఒకటి చేశారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. అసలు ఆయనకి దేన్నైనా చూస్తే ఇది చాలా దాచేసుకోవాలి, అది దాచేసుకోవాలి అని ఉండదు. మీరు చూడండి, పెళ్లిళ్లలో వాటిల్లో మీరు ఒక లామినేషన్ని ప్యాక్ చేయించి పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఆ పెళ్లి కొడుకో పెళ్లి కూతురో పుచ్చుకొని ఇలా పక్కన పెడతారు. మీరు ఒక కవర్ ఇచ్చారనుకోండి, ఆ కవర్ని వెనక తమ్ముడికో అన్నయ్యకో ఇస్తారు. ఎందుకంటే అది జాగ్రత్తగా ఉండాలి, అందులో డబ్బులు కానీ ఏమైనా ఉన్నాయేమో అని. కొన్ని హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పుడైతే ఇంకా చాలా దారుణమైనటువంటి రోజులు వచ్చేసాయి. ఏదో బాకీలు వసూలు చేసుకున్న వాళ్ళలాగా వీధి గుమ్మం దగ్గరే పుస్తకం పెట్టి కూర్చుంటారు. కూర్చుంటే వాళ్ళు మీ పేరు ప్రవర అడుగుతారు. ఇంకా అదృష్టం గోత్రం అవి చెప్పమంటలేదు. అంటే మనం ఆ పుస్తకం దగ్గరికి వెళ్ళి మన పేరు చెప్పుకోవాలి. అయ్యా సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని పుస్తకం చదువుతాడు. తర్వాత మనం చెప్పాలి, అయ్యా నా పేరు చాగంటి కోటేశ్వరరావు, నేను ఇదిగోనండి ఈ కవర్ ఇస్తున్నాను అంటే. ఆయన ఏం చేస్తాడంటే ఆ కవర్లో ఉన్నది ఏదో తెలియలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే రిజిస్టర్లో సీరియల్ నెంబర్ ఉంటుంది. మీరు 51వ వారు అనుకోండి, లోపలికి వెళ్తున్నప్పుడు 51 చాగంటి కోటేశ్వరరావు అని రాసి ఈ కవర్ మీద 51 అని వేసి పక్కన బుట్టలో పడేస్తాడు. ఆ తర్వాత తీసినప్పుడు ఈ 51 సీరియల్ నెంబరు కవర్ చూసి చింపుతారు. చింపితే 51 చాగంటి కోటేశ్వరరావు ఏంటి ఇచ్చాడో కవర్లో తెలిసిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉంటున్నాయో చూడండి రోజులు. అంటే మనం పుచ్చుకునేటప్పుడు అంత జాగ్రత్త, ఇచ్చేటప్పుడు అంత జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఇస్తాడో. ఒక సత్పురుషుడు కనపడినా సరే గభాలను ఒక 100 రూపాయల కాగితం వెళ్ళిపోతుందేమో అని చెప్పి 1కి 10 మాటలు, అయ్యో ఇలా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఉండకూడదు. తేరగా దొరికింది ఒకటి ఉంటుంది, లాలాజనం ఈశ్వరుడు ఇచ్చింది, దాన్ని ఇలా చేతి నిండా తీసేసుకుని ఇలా 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 టక్కు 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 కొట్టి మరీ చూస్తాడు. పొరపాటున కూడా ఎక్కువ ఇచ్చేయట్లేదు కదా నేను అని. పరమాచార్య స్వామి వారు అలా ఎవరైనా ఏమైనా ఇస్తే కౌగిలించుకుని దాన్ని చేతుల్లో పెట్టుకోవడం, కాళ్ళల్లో పెట్టుకోవడం, దాన్ని దాచేసుకోవడం, లేకపోతే మూటలు కట్టుకోవడం, బొడ్డుల్లో దోపుకోవడం ఆయనకి చేత కాదు. అలాంటి పరమాచార్య స్వామి ఒక ఆర్డర్ పట్టుకొచ్చి 24 బంగారు దళాలు ఇస్తే వాటిని తీసి ఎడంచేత్తో పట్టుకున్నారు. పట్టుకుని తీర్థం ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. ఇస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇవాళ 24 బంగారు దళాలు చంద్రశేఖరులు చేత్తో తీసి పట్టుకున్నారు ఇలా ఎడంచేత్తో అని. ఈయన ఇలా ఓ 15 మంది వెళ్ళిపోగానే మహారాష్ట్ర బృందం వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడిపోయి, భగవన్ మీరు ఎప్పుడో మా ఊరు వచ్చారు, మీ దర్శనం చేసుకుందామని వచ్చాం. మేము ఇప్పటికీ మీరు నడిచిన ప్రాంతం అని, మా ఊళ్ళో మీరు వెళ్ళిన ప్రాంతాన్ని చూసి పొంగిపోతుంటాం. మళ్ళీ మిమ్మల్ని చూడాలని అక్కడి నుంచి వచ్చామండి అన్నారు. అంటే వచ్చారా, సహబాష్, చాలా సంతోషం. చక్కగా భగవంతుడి నామం చెప్పుకుంటూ మీ జీవితాలు గట్టెక్కించుకోండి. మీరందరూ పూజ చేసుకోవడానికి తలకో దళం తీసుకోండి అని ఒక్కొక్క దళం తీసి ఒక్కొక్కళ్ళ చేతిలో పెట్టేశారు. ఖచ్చితంగా సంఘంలో 24 మంది వచ్చారు.
ఈయన తీసుకున్నప్పుడు లెక్క పెట్టలేదు, ఇచ్చినప్పుడు లెక్క పెట్టలేదు, కానీ పుచ్చుకున్నవి 24, ఇచ్చినవి 24. దత్తాత్రేయుల వారికి గురువులు 24. 24 దళాలు పుచ్చుకున్నప్పుడు ఆయన తన కోసమని పుచ్చుకున్నదైతే వాళ్ళకి ఎందుకు ఇస్తారండి? ఇచ్చేటప్పుడు 24 ఉన్నాయో లేదో అన్న భ్రాంతి ఉంటే గబుక్కును ఒకళ్ళకి సరిపోదేమో అన్న భావన ఉండాలి. ఇచ్చినవాడు ఈశ్వరుడు, పుచ్చుకుంటున్నవాడు ఈశ్వరుడు, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి సరిపోయినన్ని నన్ను మధ్యవర్తిగా పెట్టిస్తున్నాడని ఆయన నమ్మకం. ఎంత పూనిక చూడండి. ఇది పుచ్చుకునేటప్పుడు లోభం లేదు, ఇచ్చేటప్పుడు లోభం లేదు. చాలా మందికి అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలుసా అండి? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంచెం ఖర్చు గభాలను ఒక నెలలో ఏదో అనుకోకుండా నేను అంటే సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదో అని ఒక్కొక్కసారి భయపడుతుంటాను. కానీ మళ్ళీ భయం ఎందుకు ధైర్యం తెచ్చుకు చెప్పేస్తుంటాను. నేను ఇంట్లో ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన మాట విన్నాను. కిందటి నెలంతా దిక్కుమాలిన నెలండి బాబు, ఎక్కడికన్నా తాళం వేసుకుని ఏదైనా దగ్గరలో క్షేత్రానికి పోయినా బాగుండేది అన్నాడు ఆయన. అంటే నేను ఏమన్నా పాపం ఇబ్బంది కలిగిందేమో, ఏమండి ఏమైంది అన్నాను. ఏమంటే ఏం చెప్పమంటారు కోటేశ్వరారు, అందరూ ఒక్కసారే చేసుకోవాలా? 25 పెళ్లిళ్ళు ముఖ్యమైన వాళ్ళవి అయ్యాయి. 25 పెళ్లిళ్ళకి వెళ్ళి బహుమతులు ఇచ్చేటప్పటికి తడిపి మోపిడైందండి, 10,000 రూపాయల దగ్గర ఖర్చు అయిపోయింది. ఈ పెళ్లిళ్ళు కాదు కానీ చంపేస్తున్నారన్నాడు. అంటే చూడండి, 25 పెళ్లిళ్ళకి 25 మంది తన స్నేహితుల ఇళ్లల్లో పెళ్లిళ్ళు అవుతుంటే సంతోషంగా తను వెళ్ళి తన స్నేహితులైన వాళ్ళిళ్లలో జరుగుతున్న మంగళ కార్యాల్లో ఇన్నాళ్లకి తన ద్రవ్యం బహుమతిగా ఇచ్చి రావడానికి తనకింత అదృష్టం పట్టింది. 25 వివాహాలకి ఒక నెలలో నేను బహుమానం ఇవ్వగలిగాను. 18 ఉపనయనాలకి 18 మంది వటువులకి నేను భిక్ష వేసొచ్చాను 1800 రూపాయలు. ఎంత అదృష్టం నా జన్మలో! కిందటి నెల నాకు మహాపుణ్యాన్ని మిగల్చిన నెల అని ఆయన అన్నాడు అనుకోండి. మీరు ఆయన కాళ్ళకి నమస్కారం చేయాలి. ఆయన అంటాడు 18 ఒడుగులండి కిందటి నెల దెబ్బ, ఈ నెల అంటే. చూడండి, సంపాదన యందు మోహం, ఖర్చునందు మోహం. ఒక్కొక్కడైతే ఈ శుభలేఖలు చూసి హాస్పిటల్కి జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. బెంగ, అమ్మో ఇంత ఖర్చా ఇంత ఖర్చా ఇంత ఖర్చా అని. పిసినారికి ఖర్చు ఎక్కువని అలాంటి వాళ్ళకే ఖర్చు ఎక్కువ అవుతుంటుంది, అదో విచిత్రం. అందుచేత ఇది సూర్యుణ్ణి చూసి నువ్వు నేర్చుకో. ఆయన అలాగే ఉండుంటే నీ బతుకు ఏమైపోయి ఉండును? ఆయన తీసేసుకుని అబ్బే నేను ఎందుకు కురవాలండి అని అడిగితే మనం అందరం ఏమైపోతుందండి? కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తీసుకోవడంలో ఔదార్యం. ఆయన అలా తీయలేదనుకోండి, ఒకానొక ఋతువునందు ఈశ్వరుడు మధ్యందిన మార్తాండుడై ప్రకాశించలేదనుకోండి, ఆయన అలా తీసుకోలేదనుకోండి లోకంలోంచి, తీసుకోకపోతే అనవసరంగా ఉన్నటువంటి జీవరాశి ఎలా వెళ్ళిపోతుంది? వెళ్ళదు. ఇప్పుడు పగటి పూట భూమి వేడెక్కిపోయింది, సాయంకాలం అయ్యేటప్పటికి అమ్మయ్యా చల్లపడింది అనుకుని ఈ పురుగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. వచ్చేసి రేపు పొద్దున్న అయ్యేటప్పటికి ఇవన్నీ ఏమైపోతాయి? ఈ దీపాలకి తగిలి కింద పడిపోయి ఇవన్నీ మరణిస్తున్నాయి. ఇవన్నీ మరణించలేదనుకోండి, రేపు పొద్దున్న వర్షాకాలంలో నీటి చినుకు పైకొచ్చిన తర్వాత భూమి దున్నిన తర్వాత ఇవన్నీ మొక్కలు తినేయడం మొదలెట్టాయి అనుకోండి, మీకు ఒక కాయ మిగలదు, ఒక గింజ మిగలదు. ఈశ్వరుడు లోకాన్ని పోషించడానికి కొన్నింటిని లయం చేస్తున్నాడు సూర్యనారాయణుడి రూపంలో. కాబట్టి ఈ లయం చెయ్యడానికి ఆయన మధ్యందిన మార్తాండుడై రావాలి. కాబట్టి రావడంలో ఉపకారం ఉందా లేదా? పుచ్చుకోవడంలో ఉపకారం, ఇవ్వడంలో ఉపకారం. పుచ్చుకున్నప్పుడు సంగం లేదు, ఇచ్చినప్పుడు సంగం లేదు. రెండింటికి సాక్షి. నేను ఇది ఎక్కడ నేర్చుకున్నానో తెలుసా? సూర్యుడిని చూసి నేర్చుకున్నాను. నాది అన్న భ్రాంతి సూర్యుడు పెట్టేసుకుని ఉంటే లోకం లేదు. ఆయనకి లేనప్పుడు ఆయన దయ వల్ల బతుకుతున్న నాకు మాత్రం ఎందుకు ఉండాలి? ఇచ్చినప్పుడు ఈశ్వరుడు ఇచ్చాడు, ఖర్చు పెట్టించినప్పుడు ఈశ్వరుడు పెట్టించాడు. మళ్ళీ నాకు అవసరమైతే ఎవరిస్తారో ఆ ఈశ్వరుడే ఇస్తాడు. ఎవడి కోసం ఇవ్వడు? నాకు అవసరం వచ్చింది అంటే ఏమిటి దాని ఉద్దేశం? నాతో ఖర్చు పెట్టించాల్సిన అవసరం వచ్చింది. నాతో ఖర్చు పెట్టించాలంటే ఎవరివ్వాలి? నేను ఎవరిని నమ్ముకున్నానో వాడే ఇవ్వాలి. లేకపోతే ఎవడిస్తాడు నాకు? వాడిని నమ్ముకోవడం ఎందుకు? కాబట్టి వాడే ఇస్తాడు అన్న పూనిక నీకుంటే ఈశ్వరుడు నిన్ను ఎందుకు రక్షించడు? ఇది ఈశ్వరుడు యందు పూనికతో నువ్వు ఖర్చు పెట్టి తరించిపోతావు. ఈశ్వరుడు యందు పూనికతో నువ్వు సంపాదించి తరించిపోతావు. కానీ నాకని సంపాదిస్తే పతనం అయిపోతావు. అయ్య బాబోయ్ ఖర్చా అని బెంగట్టేసుకున్నా అనారోగ్యం వచ్చి పాడైపోతావు. కాబట్టి రెండిటికి సాక్షిగా ఉండి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెడుతూ దుబారా చేయమని కాదు నా ఉద్దేశం. ఖర్చెట్టేసి ఈశ్వరుడు ఇవ్వలేదండి రేపు నన్ను వచ్చి అడక్కండి మీరు.
ఎంత దానికి ధర్మశాస్త్రం ఉంది, ఖర్చు పెట్టేటప్పుడు ధర్మశాస్త్రబద్ధంగా ప్రవర్తించినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. సూర్యుడు అందుకే ధర్మాన్ని బట్టి వర్షం కురిసినట్టు అని దత్తాత్రేయ స్వామి నేను సూర్యుణ్ణి గురువుగా స్వీకరించినాను. కాబట్టి మనం కూడా ఎంతమందిగా కనపడినా ఉన్నది ఒక్క పరమేశ్వరుడే అన్న పూనిక దేని చేత వస్తుంది అంటే, దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ చేస్తే వారి ఎందు పూనికతో వారి ఈ మాట ఎందుకు చెప్పుంటారు. గురువు అన్నవాడు ఏ మాట చెప్పినా ఆ మాట అనవసరంగా చెప్పడు, మన ఉద్ధరణ కోసం చెప్తారు. దత్తాత్రేయుల వారికి సూర్యుడు గురువు అంటే అందుకు గొప్పవాడు అయ్యాడన్నారు అనుకోండి మీరు, మరి మీరేమవుతారు? మీరు ఎప్పటికీ ఏమీ అవరు. మీరు అది చదువుకోవడం దత్తాత్రేయుల వారి గురు గొప్పవారంటే మీరు దత్తాత్రేయుల వారికి సర్టిఫికెట్ ఇవ్వడం ఎందుకండి? దత్తాత్రేయుల వారికి మీ సర్టిఫికెట్ అవసరం ఏం లేదు. ఆయన ఈ మాట మీతో చెప్పడంలో ఒక రహస్యం ఉంది. నువ్వు కూడా సూర్యుణ్ణి అలా చూసి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని సూర్యుణ్ణి చూడగానే అడిగో సూర్యుడు అని అందరూ అన్నట్టే అంతటా ఇంతమంది సూర్యులులా కనపడినట్టు ఇంతమందిగా కనపడుతున్నది ఒక్క బ్రహ్మమే అని నువ్వు తెలుసుకో అని లోపల విచారణ చేసుకుని ఆత్మ మార్గంలో పయనించడానికి సంగము లేని సంపాదన, సంగము లేని ఖర్చు, సాక్షిగా ఉండి సంతోషంగా ఉండడానికి, నీ మనస్సు మార్చుకుని ఉల్లాసమును పొందడానికి హాయిగా దానం చేసి హాయిగా ధర్మం చేసి ఇంత వర్షాన్ని కురిపిస్తాడు. మీరు చూడండి, నేను ఈ మాట చెప్తే సభలో నన్ను ఎవ్వరూ ఏమీ అనుకోకండి, నేను ఒక మంచి మాట చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ నేను ఎవరి మనస్సు ఖేద పెట్టాలని నేను ఈ మాట చెప్పట్లేదు. ఒక చిన్న పని చేస్తాడు ఒక ఆయన, చాలా చిన్న పని, అది ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ థింగ్ టు బి నోటెడ్, కానీ ఆ చిన్న గురించి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన తిరుపతి వెళ్ళొస్తాడు. తిరుపతి వెళ్ళొచ్చి కనపడ్డ వాళ్ళందరినీ పిలిచి నేను తిరుపతి వెళ్ళొచ్చానండి, ఆయన గుండు చూస్తే తెలుస్తుంది తిరుపతి వెళ్ళాడండి, కానీ నేను తిరుపతి వెళ్ళొచ్చానండి 3 మాటలు దర్శనం చేసుకున్నానంటాడు. ఇలా చెప్పగా 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 వెంకటేశ్వర స్వామి అంటారు, అవును నువ్వే వచ్చావు, నువ్వే చేసుకున్నావు, నేనేం నీకు నేను ఇవ్వలేదు దర్శనం. ఆయన దర్శనం ఇచ్చాడా, నువ్వు దర్శనం చేసుకున్నావా? ఆయన దర్శనం ఈశ్వరుడు 3 మాటలు దర్శనం ఇచ్చినాడు అన్నదానికి 3 మాటలు ఆయన చూసొచ్చాను తేడా ఉంది, చాలా తేడా ఉంటుంది. ఇంకా ధూర్తతనం ఏమిటో తెలుసా అండి, ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే వెంకటేశ్వర స్వామి వారి ముందండి ఇలా తోసేస్తుంటే మీరేం లేదు ఇంకొక 2 నిమిషాలు చూడాలనుకున్నారు అనుకోండి, కాసేపు 10 నిమిషాలు మిమ్మల్ని నించోవచ్చు అంటాడు. సంజ్ఞారూపంగా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, అదో ధూర్తతనం. నిజంగా వాళ్ళు పుచ్చుకున్నారో పుచ్చుకోలేదో ఈశ్వరుడికి తెలియాలి, కానీ నువ్వు ఈ మాట అంటే ఒక పాపం మూట కట్టుకుంటున్నావు. ఈశ్వర దర్శనాన్ని నువ్వు లంచం ఇచ్చి దర్శనం చేస్తే ఈశ్వరుడు చుట్టలేదండి. వచ్చే జన్మలో ఇలా పుచ్చుకుంటూ ఉండగానే సిబిఐకి దొరికే జన్మిస్తాడు. ఎందుకు వచ్చిన అల్లరి? అప్పుడు ఉండకూడని చోట ఉంటావు. అందుకని కొన్ని పనులు చెయ్యనూకూడదు, కొన్ని పనులు అదే పనిగా నేను చేశానని చెప్పనూకూడదు. ఒక పుణ్యం చేశావు, ఆల్రెడీ అక్కడతో వదిలిపెట్టేశాను. భగవంతుడు నా చేత చేయించుకున్నాడు, నేను అదృష్టవంతుడిని, నన్ను ఉపకరణంగా స్వీకరించాడు నా స్వామి, నా అదృష్టం అనుకుని వదిలిపెట్టే అంతే. అంతేకాని ఓ యాగి మొదలు పెట్టకూడదు. ఇదండి నే చేశాను, ఇదండి నే చేశాను, ఇదండి నే చేశాను. దానివల్ల ఏమైపోయింది? నీ భక్తి కాదు, నీ అహంకారం ప్రకటమైపోతుంది. కాబట్టి ఆ స్థితిని పొందేశారనుకోండి ఇబ్బంది వచ్చేస్తుంది. సూర్యుడు చూడండి, మీ లోకంలో ఉన్న నీటిని అంతటినీ లాగాడు, ఎక్కడ దాచాడో కూడా ఎవరికి తెలియదు. సూర్యుడు ఎక్కడ దాచాడండి నీళ్ళని నేను మీరు అడిగారు అనుకోండి, ఎక్కడ దాచాడో ఎవ్వడికి తెలియదు సృష్టిలో. మళ్ళీ ఎలా ఇచ్చేస్తాడు? ఇచ్చేసినప్పుడు కూడా ఎలా ఇచ్చాడో ఎవరికి తెలియదు. మీరు రాత్రి ఇంట్లో నిద్రపోతుంటారు, మర్నాడు పొద్దున్నే నిద్ర లేచి బయటికి వచ్చేటప్పటికి రోడ్డంతా చెరువులు కింద ఉంటుంది. అమ్మా ఉషే రాత్రి పెద్ద వర్షం పడిందిలా ఉంది అంటాడు. ఎలా ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? తెలియక్కర్లేదు నీకు, ఇచ్చి వెళ్ళిపోతాడు అంతే. తను ఉపకారం చేసేవాడు కూడా నేను ఉపకారం చెయ్యాలి అనుకున్నాడు అనుకోండి, అంతే. చేశానా లేదా ఉపకారం ఇక్కడ తెలిస్తే చాలు, చేసి వెళ్ళిపోతాడు అంతే. ఏమంటే దీని గురించి మీరు 10 మందితో ప్రచారం చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడు నా చేత ఈ మంచి పని చేయించాలనుకున్నాడు, నేను ఇది చేశాను చాలు, మీరు ఆ మంచి పనిని మీరు ప్రయోజనం పొందండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన చేశానని కూడా చెప్పుకోడు. నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తోంది. నేను మొన్న అయ్యప్ప స్వామి గుళ్ళో ప్రవచనాలు చేసినప్పుడు మోహన్ రావు గారని ఒక మహానుభావుడు నాకు ఈ మధ్యనే కొత్తగా పరిచయం అయ్యారు.
వారు ఎంత ఔదార్యంతో వ్యవహరించారో తెలుసా అండి? అయ్యప్ప స్వామి గుడిలో భాగవతం విన్న వాళ్ళకి కూడా తెలియని రహస్యం ఒకటి నేను ఇవాళ మీకు చెప్పేస్తున్నా. ఇక్కడ కొవ్వాడ సభలో చెప్తున్నా. అక్కడ 3 సైకిళ్ళు పోతే నేను రోజున కారు ఎక్కేస్తున్నాను. ఉపన్యాసం అయిపోయి, ఉపన్యాసం కాదు, పొద్దున్న ఏదో విశేషార్చనకు వచ్చాను. వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోతున్నాను. ఆ మోహన్ రావు నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి, కోటేశ్వరారు నిన్నటి రోజున నేను వెళ్ళిపోతుంటే అక్కడ కవర్ దొరికిందండి, దాని మీద బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి అని రాసుంది, నేను ఆ కవర్ విప్పలేదు, రేపు కోటేశ్వరారికి ఇచ్చేద్దాంలే అట్టి పెట్టాను, ఇదేమిటో మీ పేరుంది చదవండి అని ఇచ్చి వెళ్ళిపోయారు. నాకు సాధారణంగానో ఏవో కరపత్రాలని అవని ఇవని ఉత్తరాలని ఏవో పెడుతూ ఉంటారు. ఆ రోజు నేను చాలా అలిసిపోయి ఉన్నాను. సరే ఇందులో ఏదో ఉంటుందిలే, పెద్ద విశేషం ఏముంటుంది అని చెప్పి తర్వాత చదువుదానులే అని చెప్పి అలా పడైపోయాను. కొంచెం బరువుగా అనిపించి నాకు ఇదేమిటి ఇన్ని కాగితాలు ఉన్నాయేమిటి ఇందులో అని ఆ కవర్ చింపాను. చింపి చూస్తే అందులో 4,500 రూపాయల డబ్బు ఉంది. 4,500 రూపాయలు ఒక లెటర్ రాశారు. అందులో ఏమన్నా తెలుసా అండి? శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకమునందు చౌర్యమును చేశాడు. దొంగతనం చేసినప్పుడు ఒక లీలగా చేశాడు. దొంగతనం ఎంత ప్రమాదకరమో లోకానికి చెప్పడానికి దొంగతనం చేశాడు. భాగవతంలో 3 సైకిళ్ళు పోయాయి. ఒకడు ఎక్కిన వాహనాన్ని దొంగిలించడం ఎంత ప్రమాదకరమో లోకానికి చెప్పడానికి కృష్ణుడే ఈ దొంగతనం చేయించాడు. ఆ కృష్ణుడే మళ్ళీ గోకులాన్నంతటినీ కాపాడాడు గోవిందుడై. ఆ కృష్ణుడే ఈ సైకిళ్ళు పోయిన వాళ్ళని ఆదుకోవాలనుకుంటున్నాడు. అందుకని ఆయనే బహుశా ఈ డబ్బు ఇందులో పెట్టి ఉండి ఉంటాడు అని ఉత్తరం రాసి, దీనికి పెద్ద ప్రచారం అక్కర్లేదు, మీరు వారిని ఆదుకుంటే చాలు అని ఆ ఉత్తరం పూర్తి చేసే కింద సంతకం లేదు, పేరు లేదు. 9,500 రూపాయల నోట్లు పెట్టి కవర్ అంటించేసి నాకు ఇచ్చారు. నేను గుర్తుపట్టలేను ఆ పెట్టినవాడు ఎవరో. నేను పట్టుకెళ్ళి మా గోపాలకృష్ణ గారికి ఇచ్చాను. మా గోపాలకృష్ణ గారు ఇలా ఆయన ఒక గొప్ప ఆలోచన చేశారు. ఇలా మళ్ళీ ఇవ్వడం మొదలు పెడితే మరి పోయిందని రేపు పొద్దున అందరూ అంటుంటే ఎవరినని గుర్తించగలరు? నిజమే, దేవస్థానానికి అపకీర్తి వస్తుంది. పోలీసుల ద్వారానే ఇప్పించే ప్రయత్నం చేస్తామండి అని దాని గురించి పాపం అనౌన్స్మెంట్స్ అవి చేసి చాలా ప్రయత్నాలు చేశారు అయ్యప్ప స్వామి దేవస్థానం వారు. ఆ దేవస్థానానికి ఒక లక్షణం ఉంది, ఒక ₹1/2 తింది ఆ దేవస్థానం. మీరు ₹1/2 ఇస్తే 500 రూపాయలు ఖర్చు పెడతారు వాళ్ళు భక్తుల కోసం. అంత గొప్ప గుడి. మీరు అయ్యప్ప స్వామి గుడిలో చూడండి, కాకినాడలో ఒక్క మూర్తి దగ్గర పేరుండదు, ఎవరేయించారో. కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఆ గుళ్ళో, ఎవ్వరూ పేరేయించుకోండి. చాలు, ఈశ్వరుడికి తెలిస్తే చాలు అనుకున్నారంతే. నాకు అందుకే ఆ దేవాలయంలో ఏదైనా చెప్పాలంటే ముచ్చట. మళ్ళీ ఆ తర్వాత అంతా ముచ్చట కొవ్వాడ. ఒక్క వ్యక్తి ఇంత కష్టపడి ఈ దేవాలయాన్ని వృద్ధి చేసినట్టు. సరే, అందుచేత ఇవ్వడంలో ధాతృత్వం, పుచ్చుకున్నప్పుడు గోప్యం. ఈశ్వరుడు ఇచ్చాడు, ఖర్చు పెట్టినప్పుడు ఈశ్వరుడు ఖర్చు పెట్టించాడు. భాగవతం విని తరించిపోయినవాడు ఎవరు? మోహన్ రావు గారు. అన్ని చేసే మోహన్ రావు గారు విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు ఒక పూజ జరుగుతున్నా, ఒక అర్చన జరుగుతున్నా నేను బాగా వాచ్ చేసి చూశాను ఆయన్ని. కలియబడి ముందుకొచ్చి నేను ఇంత చేశాను కదా అని నిలబడ్డాను నేను చూడలేదు. మీరు పిలవాలి ఆయన్ని. గోపాలకృష్ణ గారు పిలుస్తుంటారు, మోహన్ రావు గారు రండి రండి అంటారు. అంటే అప్పుడు ముందుకొచ్చి వెళ్ళిపోతారు. ఆయన ఇప్పటి వరకు నాతో 5 మాటలు ఆయన మాట్లాడలేరు. ఎప్పుడు ఒక్క మాటో 2 మాటలు అంతే. ఒక్కొక్కరి యొక్క ప్రవర్తన చూడండి. అటువంటి వారిని చూసి నేర్చుకోవాలి జీవితంలో. ఇన్ని చేసి ఆయన ఎంత గోసేవ చేస్తున్నారో, ఎన్ని ఆవులు పోషిస్తున్నారో ఒక్కనాడు వేదిక మీద కూడా ఆయన చెప్పుకోరు. ఒక్కొక్క మహానుభావుడి జీవితం అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు నేను నమస్కారం చేస్తే ఒప్పుకోరు. కానీ నేనేం చేస్తుంటానో తెలుసా అండి? మీకు సభాముఖంగా ఒక నిజం చెప్తున్నా. వాళ్ళు కనపడగానే మానసికంగా నేను వాళ్ళ పాదాల మీద పడి ప్రణిపాతం చేస్తాను. బాహ్యమునందు వాళ్ళు నాకు నమస్కారం చేస్తే ఆశీర్వచనం చేస్తాను. కానీ ముందు నమస్కారం నేనే వాళ్ళకి చేస్తాను. ఎన్ని జన్మలెత్తినా మీ వంటి సంస్కారం నాకు రావాలని. అలాంటి మహాపురుషులు ఇప్పటికీ లోకమునందు ఉన్నారు అని ఒక ఉదాహరణ చెప్పడానికి మీకు మోహన్ రావు గారిని ఉదాహరణ చెప్పాను తప్ప ఎవరో కొంతమందిని భుజాల మీదకి ఎత్తుకోవాలన్నది నా ఆలోచన కాదు. ఈ రహస్యాన్ని ఆవిష్కరించడమే సూర్యనారాయణమూర్తిని నేను గురువుగా స్వీకరించి తిని. చూడండి ఎంత గొప్ప మాటో. ఇప్పటికేటువంటి మహాపురుషులు ఉన్నారో లేదో మనం విచారణ చేస్తే తెలుస్తుంది. అంతా బానే ఉంది, కానీ నాకు ఒక్కటే బెంగట్టుకుంది. అసలు నేను ఈ 9 రోజుల్లో ఈ 24 దాటుతానా? ఎందుకంటే నేను ఎంత ప్రయత్నం చేసి, ఎన్ని ప్రతిజ్ఞలు చేసి ఈ వేదికెక్కినా ఇప్పటికీ పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ సూర్యుడు 6కి చేరాను.
కానీ నా ప్రయత్నం ఎందుకు, నేను పరిగెత్తడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు? దత్తాత్రేయ స్వామి వారు ఆయన గురువుల విషయం ఆయన 24 ఎప్పటికి పూర్తి చేయించుకోవాలనుకుంటే అప్పటికి పూర్తి చేయించుకుంటారు. భగవంతుడు అటువంటి శక్తిని నాకు కటాక్షించమని భగవంతుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.